నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. మహారాష్ట్ర ఫలితాల తర్వాత బీజేపీ కూటమిలో కానీ, ఇండియా కూటమిలో కానీ చాలా వరకు రాజకీయాలు చాలా వేగంగా మారుతూ వస్తున్నాయి. మరోవైపు త్వరలోనే బీహార్ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి ఏదైతే నితీష్ కుమార్ పార్టీ ఉందో, ఇవాళ నెక్స్ట్ షిండే ఆయనే కాబోతున్నాడనే చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా బీహార్ షిండే నితీష్ కుమార్ అని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే వాస్తవానికి ఆ పార్టీకి ఒక్కో స్టేట్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు ఉన్నాయి. వాటి వెనకాల బీజేపీ ఎత్తులు కూడా ఉన్నాయి. తమకు ఎక్కువ సీట్లు వచ్చినా మీకే సింహాసనం అని కూడా ఒక చోట మిత్రుడిని సీఎం చేస్తే, అదే మరో చోట మాకే ఎక్కువ సీట్లు దక్కాయి కాబట్టి చీఫ్ మినిస్టర్ పోస్ట్ మాదే అని చెప్పడం కూడా బీజేపీ ఎత్తుగడల్లో ఒక భాగం. 2020లో జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో జేడీయూకి 50 లోపు సీట్లు దక్కాయి, బీజేపీకి 80 సీట్లు దాకా వచ్చాయి. మొత్తం 225 సీట్లు ఉంటే బీహార్ అసెంబ్లీలో సీఎం సీటు దక్కించుకోవాలంటే 123 సీట్లు రావడం అన్నది మ్యాజిక్ ఫిగర్ అనేది అక్కడ ఉన్నటువంటి లెక్క. అయితే ఆ విధంగా చూస్తే కనుక మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కడో ఉన్నటువంటి నితీష్ కుమార్ని తెచ్చి బీజేపీ సీఎంగా చేసింది. అలా ఆయనకు సీఎం పోస్ట్ లభించి కీలక నేతగా మరోసారి జాతీయ రాజకీయాల్లో ఆయన్ని మార్చినటువంటి ఘనత బీజేపీ. ఇక దానికంటే ఏడాది ముందు మహారాష్ట్రకి ఎన్నికలు జరిగితే బీజేపీ, శివసేన కలిసి పోటీ చేశాయి. బీజేపీకి 105 సీట్లు వస్తే శివసేనకి 55 దాకా వచ్చాయి. అయితే శివసేన తమకు సీఎం పోస్ట్ కావాలని కోరింది. కానీ పెద్ద పార్టీగా తమకే సీఎం సీటు కావాలంటూ కూడా బీజేపీ తేల్చి చెప్పింది. ఫలితంగా శివసేనతో పొత్తు పెటాకులైంది. అయినా సరే బీజేపీ తన రాజకీయ వ్యూహాలతో శివసేన, ఎన్సీపీలను చీల్చి మరీ చివరి 2 ఏళ్ళు కూడా తో పాటుగా అధికారంలోకి వచ్చింది. అలా శివసేనను చీల్చి వచ్చినటువంటి ఏక్నాథ్ షిండే తనకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని అనుకున్నారు. కానీ మీరే సీఎం అంటే మొదటే షాక్ తిన్నారు. చివరికి ఆయన కుదురుకున్నారు. బాగానే 2 ఏళ్ల పాటు పాలించారు. ఇక ఇప్పుడు మహాయుతి కూటమి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో మహారాష్ట్రలో క్లీన్ స్వీప్ చేసి గెలవగలిగింది. షిండే శివసేనకి 57 మంది ఎమ్మెల్యేలు దక్కారు. మరోసారి తనకే సీఎం సీట్ అంటూ కూడా ఆయన పట్టుబట్టారు, తన అనుచరులు కూడా పట్టుబట్టారు అనుకుంటే, కానీ అక్కడ సీన్ కట్ చేస్తే బీజేపీ షిండేకి షాక్ ఇచ్చింది. ఇదేమి పొలిటికల్ మ్యాథమెటిక్స్ అని ఆయన వర్గం ఒకసారి ఫైర్ అయినా ఫలితం లేకుండా పోయింది. చివరికి బీజేపీ ప్రభుత్వంలో డిప్యూటీగా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది సీన్ కట్ చేస్తే. మరి 2022లో షిండే సీఎం ఎందుకు అయినట్లు, నేడు ఎందుకు కానట్లు అంటే ఇక్కడే అసలైనటువంటి లెక్క బీజేపీది ఉన్నట్టుగా అది గ్రహించినటువంటి షిండే కొంత అసంతృప్తిగా ఉన్నా ఇవాళ సర్దుకుపోయినట్టుగా తెలుస్తుంది. మరి ఈ లెక్క మహారాష్ట్రకేనా లేక బీహార్కు కూడానా అన్న చర్చ ఇవాళ తాజాగా సాగుతుంది. ఎందుకంటే 2025లో బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. బీహార్లో ఎన్డీఏ కూటమిలో ఈ రోజుకి పెద్ద పార్టీగా బీజేపీ ఉంది. రేపటి రోజున ఎక్కువ సీట్లకు పోటీ చేస్తుంది, ఎక్కువ సీట్లు సాధిస్తుంది. అప్పుడు తక్కువ సీట్లు దక్కినటువంటి నితీష్ కుమార్కి బీహార్ పీఠం దక్కుతుందా అంటే ఖచ్చితంగా కాదని అంటున్నారు చాలామంది నిపుణులు. ఎందుకంటే దేశంలో ఎన్నో రాష్ట్రాలలో సీఎం పీఠాన్ని అధిరోహించినటువంటి బీజేపీకి బీహార్లో మాత్రం ఆ ముచ్చట తీరలేదు. బీహార్ వంటి పెద్ద స్టేట్స్కి సీఎం పదవిని చేపట్టాలని కూడా బీజేపీ ఆశలను 2025లో ఖచ్చితంగా నెరవేర్చుకుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. దాంతో ఇవాళ నితీష్ కుమార్ క్యాంపులో ఇప్పటి నుంచే టెన్షన్ పట్టుకుంది. ఆయన ఎటు అన్ని పార్టీలతో పొత్తులను కలపగలిగారు. కానీ ఇప్పుడు ఎన్నికల్లో మాత్రం ఎన్డీఏ కూటమిలోనే ఉండాల్సి ఉంది. ఇక ఎన్నికల వేళ బీజేపీ బీహార్లో కొత్త స్ట్రాటజీస్ రూపొందిస్తోంది అని కూడా కొంత సమాచారం ఉంది. 6-100 అయినా ఈసారి బీహార్లో ఎన్డీఏ కూటమిదే సర్కార్ అనేది కొందరు ఇప్పటికే అంచనా వేస్తున్నారు. మరోవైపు కమల్నాథ్లు కూడా చాలా నమ్మకంగా ఉన్నారు. మరి వచ్చేది బీజేపీ ముఖ్యమంత్రి అని కూడా చాలామంది బల్లగుద్ది మరి బీజేపీ నాయకులు చెప్తున్నారు. మరి నితీష్ సంగతి ఏంటి అంటే ఆయనను కేంద్ర మంత్రిగా తీసుకుంటారని కూడా కొందరు చెప్తున్నారు. ఏది ఏమైనా నితీష్ క్యాంపులో మహారాష్ట్ర రాజకీయం అయితే కలవరం రేపింది అని కూడా కొందరు చెప్తున్నారు. సో ఇప్పుడు సీఎం కాగానే మరింత కాలం ఉండాలని చూస్తున్నటువంటి నితీష్కి బీజేపీ ఎత్తుగడలు షాక్ ఇస్తాయా, లేక ఆయన తనైనటువంటి శైలిలో పొత్తులు, కూటములు మార్చి మళ్ళీ సీఎం అవుతారని మాత్రం 2025 ఎన్నికల ఫలితాల తర్వాతే చూడాల్సి ఉంటుంది. సో మరొక్కసారి బీహార్ ఎన్నికలు 2025లో ఉన్నటువంటి నేపథ్యంలో మరి బీహార్ షిండే ఖచ్చితంగా నితీష్ కుమార్ అని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫార్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.